Hello everyone, how are you all? I hope you are all doing good. So, మనం ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలనేది నేర్చుకున్నాం. దీని నుంచి ఒక నెగిటివ్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ నుంచి మనం ఒక క్వశ్చన్ ఫామ్, అంటే నేను చెప్పుకున్నాం కదా ఇంటరాగేటివ్ సెంటెన్స్ని కూడా ఎలా కన్వర్ట్ చేయాలనేది చూసుకున్నాం. సో మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఈ టాపిక్ని క్లోజ్ చేసుకున్నాం. సో దీంతో పాటు మనకి పాస్ట్ టెన్స్లో ఉన్న సబ్ టెన్సెస్ ఎన్ని? 4 కదా. సో వీ కంప్లీటెడ్ ద 4th వన్. అంటే మనకి ఈ పాస్ట్ టెన్స్ అనే టాపిక్ కూడా కంప్లీట్గా అయిపోయింది. సో మనకి నెక్స్ట్ ఏంటి? పాస్ట్ టెన్స్ తర్వాత మనం ఫస్ట్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్. సో థర్డ్ వన్ ఏంటి? మనకి ఫ్యూచర్ టెన్స్. మనకి ఈ పాస్ట్ టెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టెన్స్. నెక్స్ట్ ఏంటి? ఫ్యూచర్ టెన్స్. మనకి అన్ని టెన్సెస్లో కూడా ప్రజెంట్లో కానివ్వండి, పాస్ట్లో కానివ్వండి, ఫ్యూచర్ టెన్స్లో కానివ్వండి, మనకి అన్నిట్లో 4 సబ్ టెన్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ 4 సబ్ టెన్సెస్. నేమ్లీ మనకి ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి మనకి ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్, రైట్? మనకున్న ఫస్ట్ సబ్ టెన్స్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో అసలు మనకి ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి, ఓకే? మనకి దీనికి ఉన్న ఫార్ములా ఏంటి, దీన్ని మనం సెంటెన్స్గా ఎలా ఫామ్ చేస్తాం, ఆ సెంటెన్సెస్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి, మనం ఎక్కడ రాయడానికి కానివ్వండి, మాట్లాడడానికి, చెప్పుకోవడానికి మనకి సింపుల్ ఫ్యూచర్లో ఉన్న సెంటెన్సెస్ ఎక్కడ యూజ్ అవుతాయి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం, ఓకే? సో మన టాపిక్ ఏంటంటే ఈరోజు ఫ్యూచర్ టెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటంటే భవిష్యత్తు. అంటే ఇప్పుడు జరిగేది ప్రజెంట్, ఒక 1 మినిట్ ముందుకు జరిగింది పాస్ట్, 1 మినిట్ తర్వాత అంటే 1 మినిట్ తర్వాత కావచ్చు, అసలు ఇంకెప్పుడైనా నెక్స్ట్ ఇయర్, లేకపోతే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ డే, ఇట్లా ఇప్పుడు కాకుండా తర్వాత జరిగేది ఏదైనా కానీ విల్ డిస్కస్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటేనే భవిష్యత్తు అని. భవిష్యత్తు కాలం అంటారు, భవిష్యత్ అంటారు. సో భవిష్యత్తు గురించి చెప్పేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం మనం. సో మనకి దీంట్లో ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. మనం చెప్పుకునేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి. సో అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటంటే జనరల్గా మనం నెక్స్ట్ జరగబోయే పనిని చెప్పుకోవడానికి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ నువ్వు చేసే పని, లేకపోతే వేరే వాళ్ళు చేసే పని, లేకపోతే నీ ఫ్రెండ్ చేసే పని, మీ మదర్ చేసే పని, నెక్స్ట్ చేయబోయే పనిని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పుకుంటాం, ఓకే? నువ్వు చేయబోయే పనిని. సో దీనికి మనం ఒక ఫార్ములా ఏం రాసుకుందామంటే ఫస్ట్ సబ్జెక్ట్, ఓకే? సబ్జెక్ట్ ఈస్ కాన్స్టెంట్. నెక్స్ట్ విల్, సబ్జెక్ట్ ప్లస్ విల్. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది స్టార్టింగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సో రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఒకసారి ఫార్ములా అబ్జర్వ్ చేయండి. సబ్జెక్ట్, నెక్స్ట్ విల్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది కదా, అలా ఉండాలి. సో రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏదో ఒకటి జనరల్గా ఏం తీసుకుందాం? ఫస్ట్ ఐ తీసుకుందాం, అంటే ఫస్ట్ పర్సన్ అదే కాబట్టి స్టార్టింగ్ దీంతోనే స్టార్ట్ చేసుకుందాం. ఐ. నెక్స్ట్ మనకి ఇక్కడ విల్ ఉంది కదా,
విల్ ఈస్ సేమ్, ఇక్కడ విల్ ఉంది కాబట్టి విల్లే రాసేద్దాం. ఇదేంటి మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? ఫస్ట్ ఫామ్లో ఉండాలి. ఫస్ట్ ఫామ్ అంటే మనకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కమ్. కమ్ అంటే ఏంటి? రావటం. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ ఫామ్ ఏంటి? కమింగ్, కేమ్. దీస్ ఆర్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్. కమ్ అంటే రావటం, కమింగ్ అంటే వస్తూ ఉండటం, కేమ్ అంటే ఆల్రెడీ వచ్చేయడం. సో చూడండి ఇక్కడ మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఓకే, మనకి ఏ సెంటెన్స్ అయినా ఇలాగే మనకి వర్బ్స్ ఇలాగే ఉంటాయి. కమ్, కమింగ్, కేమ్. కమ్ అంటేనేమో రావటం, కమింగ్ అంటే వస్తూ ఉండటం, కేమ్ అంటే ఆల్రెడీ వచ్చేయడం. సో ఇలా మనం ఈ సెంటెన్స్లో ఎక్కడైనా మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్లో అంటే స్టార్టింగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తీసుకోవాలి మనం. ఐ విల్, కమ్మే రాసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం రైట్ కమ్. ఐ విల్. నెక్స్ట్ ఎక్స్ట్రా నేను ఐ విల్ కమ్. ఎక్కడికి వస్తాను నేను? ఐ విల్ కమ్, మీ ఇంటికి నేను వస్తాను. నేను మీ ఇంటికి వస్తానంటే మనం ఎలా రాసుకోవాలి? ఐ విల్ కమ్ టు, ఎక్కడికి? టు యువర్ హోమ్. మీ ఇంటికి నేను వస్తాను. టు యువర్ హోమ్. చూడండి, ఐ ఈజ్ అ సబ్జెక్ట్, విల్ యాజ్ ఈజ్ ఇక్కడ అదే రాసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ప్లేస్లో కమ్ రాసుకున్నాం. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా రిమైనింగ్ మనం చేయబోయే పనిని రిమైనింగ్ మ్యాటర్గా రాసుకున్నాం. ఐ విల్ కమ్ టు యువర్ హోమ్. దిస్ ఈస్ ద సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం. చూడండి, నెక్స్ట్ he. We'll take he as a subject. He will, అతను ఏం చేస్తాడు? అతను టెంపుల్కి వెళ్తాడు. ఓకే, దట్ ఈస్ అ సెంటెన్స్. అతను టెంపుల్కి వెళ్తాడు. ఇంకా వెళ్ళలేదు, వెళ్ళట్లేదు, వెళ్తాడు. వెళ్ళలేదంటే ఏంటి? ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయింది. వెళ్ళలేదు కాబట్టి అది పాస్ట్. వెళ్తున్నాడంటే అది ప్రజెంట్. వెళ్తాడు అంటే ఫ్యూచర్. హీ విల్ గో టు టెంపుల్. హీ ఈజ్ అ సబ్జెక్ట్. విల్ అనేది యాస్టీస్గా అదే రాసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. నెక్స్ట్ రిమైనింగ్ అతను ఎక్కడికి వెళ్తున్నాడు? టు టెంపుల్. హీ విల్ గో టు టెంపుల్. సో these are the sentences how we form simple future tense. Okay, next మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో ఇప్పుడు ఐ ఇంకా హీ తీసుకున్నాం. నెక్స్ట్ విల్ టేక్ we. Okay, we as a subject. we, మేము మార్కెట్కి వెళ్తాము. సో దట్ ఈస్ అ సెంటెన్స్. అంటే ఏంటి? మేము మార్కెట్కి వెళ్తాము. వెళ్ళట్లేదు, వెళ్తాము అంటే దట్ ఈస్ ఫ్యూచర్. దట్ కమ్స్ టు, దట్ బిలాంగ్స్ టు ఫ్యూచర్. we will ఏం చేస్తున్నాం? వెళ్తాము అంటే we will go to the market. We will go. Okay, subject we will go to the market. అంటే మేము మార్కెట్కి వెళ్తాము. నెక్స్ట్ ఇంకా you. We take you as a subject here. you అనే వర్డ్ని మనం సబ్జెక్ట్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఏ సెంటెన్స్కి అయినా మనకి విల్ అనేది కామన్గా వస్తుంది. విల్ అనేది ఏంటి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్. విల్ ఏంటి? ఇక్కడ ఈ సబ్జెక్ట్లో, ఈ సబ్జెక్ట్ తర్వాత ఈ సెంటెన్స్లో మనకి ఫార్ములాలో విల్ అనేది హెల్పింగ్ వర్బ్. యు విల్ విన్ దట్ గేమ్.
సెంటెన్స్ మీనింగ్ చూడండి ఒకసారి. యూ విల్ విన్ దట్ గేమ్ అంటే నువ్వు ఆ గేమ్ గెలుస్తావు. యూ విల్, యూ ఈజ్ ఎ సబ్జెక్ట్, విన్, విన్ అనేది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బే కదా. యూ విల్ విన్ దట్ గేమ్, నువ్వు ఆ గేమ్ ఖచ్చితంగా గెలుస్తావు. దట్ అంటే అది, ఆ గేమ్ గెలుస్తావు. సో మనకి సెంటెన్స్ చూసుకోండి, ఇక్కడ సబ్జెక్ట్స్ చేంజ్ అయ్యాయి. ఐ, వి, యూ. నెక్స్ట్ విల్, కమ్, గో, విన్. ఇక్కడ మీరు కామన్గా అబ్జర్వ్ చేస్తే విల్ అనేది అన్నిటికీ కామన్గా ఉంది. సబ్జెక్ట్స్ చేంజ్ అయ్యాయి. వర్బల్ ఫార్మ్స్ అన్ని చూడండి. కమ్, గో, విన్ ఆల్ ఆర్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్స్. సో ఇక్కడ మనం చెప్పుకుంది కూడా అదే కాబట్టి మెయిన్ వర్బ్ అంటే మనం జనరల్గా ఫస్ట్ ఫామ్ని, సెకండ్ ఫామ్ని, థర్డ్ ఫామ్ని ఎలా చెప్పుకుంటామంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనుకోండి V1 అని చెప్పుకుంటాం. ఓకే, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అయితే V1 అని చెప్పుకుంటాం. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అయితే V2 అని చెప్పుకుంటాం. థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అయితే V3 అని చెప్పుకుంటాం. కాకపోతే మీకు క్లియర్గా V1, V2, V3 అంటే అర్థం కాదు కాబట్టి మెయిన్ వర్బ్ని ఫస్ట్ ఫార్మ్, సెకండ్ ఫార్మ్, థర్డ్ ఫార్మ్ అని మనం అలా చెప్పుకుంటాం. జనరల్గా మనకి ఫార్ములాలోనేమో V1, V2, V3 అని ఉంటుంది. సో ఇది కొంచెం మ్యాథమెటికల్ ఫార్ములా లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫార్మ్ అని మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి అలా చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఇంకా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? నెక్స్ట్ సబ్జెక్ట్ విల్ టేక్ దే. ఓకే, దే విల్ ఏం రాసుకుందాం ఇక్కడ మనం? వర్బ్ దే విల్ పార్టిసిపేట్. They will participate in సో ఇది సెంటెన్స్. దే విల్ పార్టిసిపేట్ ఇన్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు అని దీని మీనింగ్ కదా. సో ఇక్కడ కూడా చూడండి, సబ్జెక్ట్ దే, విల్ కామన్గా వచ్చింది. పార్టిసిపేట్ అంటే ఏంటి? పార్టిసిపేట్ అంటే జాయిన్ అంటే ప్రదర్శించడం, దాంట్లో ఉండడం. సో ఇది మెయిన్ వర్బ్. ఇది కూడా ఫస్ట్ ఫామ్లోనే ఉంది కదా. పార్టిసిపేటింగ్ కాదు, పార్టిసిపేటెడ్ కాదు. పార్టిసిపేటింగ్ అంటే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారని, పార్టిసిపేటెడ్ అంటే ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారని. ఇక్కడ ఏముంది? పార్టిసిపేట్ అంటే చేస్తారు. ఇన్ ప్రోగ్రామ్, వాళ్ళు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు అనేది దీని మీనింగ్. నెక్స్ట్ మనకి ఐ అయిపోయింది, వి అయిపోయింది, హీ. నెక్స్ట్ ఇట్ మనకి మిగిలిపోయింది. ఇట్ ఒకటి మిగిలిపోయింది కదా. జనరల్గా మనం రోజు యూజ్ చేసుకునే దాంట్లో మన ఈ సబ్జెక్ట్స్లో ఇట్ అనే వర్డ్ని మనం చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాం ఈ సబ్జెక్ట్ని. సో ఇట్ విల్, ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇట్ విల్ రైన్, ఇట్ విల్ రైన్ టుడే డెఫినెట్లీ. ఇట్ విల్ రైన్ టుడే డెఫినెట్లీ, ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. సో ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్, విల్ అనేది జనరల్గా మనకున్న ఫామ్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ని కాన్స్టెంట్గా కంటిన్యూస్గా రాసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మెయిన్ వర్బ్ ఒకటి మాత్రమే మనకి ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కాబట్టి డిఫరెంట్ ఆఫ్ ద వర్బ్ ఫామ్స్ రాసుకుంటున్నాం. సో చూడండి ఒకసారి సెంటెన్సెస్. ఐ విల్ కమ్ టు యువర్ హోమ్, నేను మీ ఇంటికి వస్తాను. దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్, వారు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇట్ విల్ రైన్ టుడే డెఫినెట్లీ, ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. అన్ని ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకునే సెంటెన్సెస్ ఇక్కడ. అంటే మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి దీనిలో మనం పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. నెక్స్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు కాకుండా నెక్స్ట్ తర్వాత జరగబోయే పనులని, ఏ పనైనా జనరల్ వర్డ్స్ని, టిపికల్ కాకుండా జనరల్గా జరిగే వర్డ్స్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు మీరు జనరల్గా మీ ఫ్రెండ్స్తో కూడా చెప్తుంటారు, నేను రేపు మీ ఇంటికి వస్తాను అని. ఐ విల్ కమ్ టు యువర్ హోమ్ టుమారో. మనం రేపు లంచ్ బాక్స్ తీసుకొద్దామా వద్దా అని కూడా డిస్కస్ చేస్తాం కదా.
వి విల్ బ్రింగ్ అవర్ లంచ్ బాక్స్ టుమారో. మనం రేపు లంచ్ బాక్స్ తెచ్చుకుందాం, లేకపోతే వద్దు అనుకుంటాం కదా. సో దాన్ని నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి అవి రేపు చూసుకుందాం. ఈరోజు మాత్రం ఇవి పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఈ పాజిటివ్ సెంటెన్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే అర్థమైంది కదా, జస్ట్ నెక్స్ట్ జరగబోయే పని చెప్పుకునే వాటిని ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో డిస్కస్ చేస్తాం. సో మీరు కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఫామ్ చేసుకొని డిఫరెంట్ మీనింగ్స్ ఉన్న సెంటెన్స్ తీసుకొని వీటిని మీకు తెలుసు కదా, ఫామ్లో అర్థమైంది కదా, సబ్జెక్ట్స్ ప్లస్ ఇంకా ఏదైనా ఒక సెంటెన్స్. ఈ వర్బల్ ఫామ్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. సో అలా మీరు ఒక 5 సెంటెన్సెస్ ఫామ్ చేసి మీరు రాయండి. సో దట్ ఈస్ యువర్ హోంవర్క్ టుడే. అర్థమైంది కదా. సో మనం ఈ రోజుతో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్న పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది, ఎక్కడ యూజ్ అవుతాయి అనేది కూడా నేర్చుకున్నాం. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాం. సో దట్స్ ఇట్ యువర్ క్లాస్ టుడే. మీరు ఖచ్చితంగా హోంవర్క్ అందరూ చేయాలి. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ టుమారో. ఓకే, బాయ్.